నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఒంటరి వాడివి కాదు. నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఒంటరిదాని కాదు. నువ్వు ఒంటరి వాడిగా నీకు అనిపించినా నువ్వు ఒంటరి వాడివి కాదు. నువ్వు ఒంటరిదాన్ని అనిపించినా ఒక్కటివి కాదు. యూ హ్యావ్ ద మోస్ట్ పవర్ఫుల్ హెల్ప్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ. అత్యంత శక్తివంతుడు నీ లోపల ఉన్నాడు. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 34వ వచనం సెలవిస్తుంది, వారి విమోచకుడు బలవంతుడు. హల్లెలూయా. బలవంతుడు. దేనికంటే బలవంతుడు? నిన్ను పట్టుకుని ఉన్న దానికంటే బలవంతుడు. నిన్ను పట్టుకుని ఉన్న ఆ చెర కంటే బలవంతుడు. అన్నిటికంటే బలవంతుడు ఆయన. అన్నిటికంటే బలవంతుడు. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువును లేపినటువంటి వాడు. శరీరం దున్నబడినా కూడా ఆ శరీరాన్ని రెప్పపాటులో సంపూర్ణంగా స్వస్థపరిచి క్రొత్త దేహముగా, మహిమ దేహముగా మార్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన. హల్లెలూయా. ఆలకించుడి. బల పరాక్రమం కలిగినటువంటి ఒకడు ప్రభువుకు ఉన్నాడని పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడింది. ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ యూ, హీ ఈజ్ ఇన్ యూ టు హెల్ప్ యూ. ఎప్పుడైతే నువ్వు నోరు తెరుస్తావో ఒకటే చెప్పు, లార్డ్ ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రాబ్లం. ఈ సమస్యలో నేను ఉన్నాను ప్రభువా, ఈ ఇబ్బందిలో నేను ఉన్నాను ప్రభువా. ఎలా బయటకు రావాలో నాకు తెలియదు, దీనికి ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, ఏం చేస్తే బయటకు వస్తామో తెలియదు. బట్ ఐ హ్యావ్ యూ. నువ్వు నాకున్నావు. నా చిత్తాన్ని, నా నోటిని నీకు అప్పగిస్తున్నాను. నీవు నా పక్షముగా మొరపెట్టయ్యా. హల్లెలూయా. నా నాలుకను, నా చిత్తాన్ని వాడుకొని నా పక్షంగా మొరపెట్టయ్యా. నీవు నా పక్షంగా మొరపెట్టావంటే హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా ఏమైనా నిలబడగలదా? దేవునికి వ్యతిరేకంగా ఏమైనా నిలబడగలదా? ఎవరైనా నిలబడగలరా? ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా జయించగలరా? దేవుని కంటే బలం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? సో కనుక ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టు ప్రే ఇన్ టంగ్స్ వెన్ యూ గాట్ స్టక్ అప్ ఇన్ సర్టన్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ మే బి. చరణుభవంలో మొరపెట్టడం నేర్చుకోవాలి. చరణుభవంలో మొరపెట్టడం నువ్వు తెలుసుకోవాలి.